జిల్లా నర్సరావుపేటలో ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు ఆఫీసుల ప్రారంభంలో ఫ్లెక్సీల విషయంలో పోటీ పడుతున్నారు. నర్సరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు ఆఫీసు రహదారి ద్వారమని, వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఆఫీస్కి దారి అని పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. టీడీపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయకి టీడీపీ అధిష్టానం సీటు అధికారికంగా ప్రకటించకపోయినా అభిమానులు ముందుగానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు ఆఫీసుల ప్రారంభంలో ఫ్లెక్సీల విషయంలో పోటీ పడుతున్నారు. నర్సరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు ఆఫీసు రహదారి ద్వారమని, వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఆఫీస్కి దారి అని పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. టీడీపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలకి టీడీపీ అధిష్టానం సీటు అధికారికంగా ప్రకటించకపోయినా అభిమానులు ముందుగానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, నర్సరావుపేట రాజకీయాలు ప్రస్తుతం అయితే ఫ్లెక్సీల చుట్టూ తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఫ్లెక్సీ వారి ద్వారా ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎవరైతే లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారో గతంలో ఆయన వైసీపీకి సంబంధించి ఎంపీగా ఉన్నారు. ప్రజెంట్ అయితే ఆయన పార్టీని వీడారు. ఇదే ప్లేస్ లో వైసీపీ ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ రావడం జరిగింది. అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ అభ్యర్థిగా ఇదే పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు అని అయితే వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే వైసీపీ గతంలో ఉన్నటువంటి వైసీపీ సంబంధించిన శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి ఆఫీసు ఉన్న ఏరియా, అదే విధంగా ప్రస్తుతం వైసీపీకి సంబంధించి అభ్యర్థిగా ఉన్నటువంటి ఈయన అనిల్ కుమార్ యాదవ్ కు సంబంధించినటువంటి ఆఫీసు కూడా ఒకే ఏరియాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీకృష్ణదేవరాయలకి ఆఫీస్ ఉన్న ఏరియాలో రహదారికి ముందు పెద్ద హోర్డింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అది శ్రీకృష్ణదేవరాయల ఆఫీస్ కి సంబంధించిన రహదారిగా కూడా వాళ్ళు ఒక హోర్డింగ్ అయితే పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అదే దారిలో వైసీపీకి సంబంధించి ఇప్పుడు కొత్తగా వచ్చిన అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కి సంబంధించిన ఆఫీస్ కూడా ఉంది. గతంలో ఇది వైసీపీకి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఆఫీస్ గా కూడా దానికి సంబంధించి శంకుస్థాపన చేశారు. అది పూర్తయింది. పూర్తయిన తర్వాత ప్రజెంట్ ఆఫీస్ నే ఎంపీ ఆఫీస్ గా కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే పోటాపోటీలుగా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ఈ ఇప్పుడు టీడీపీలోకి ఇతను జాయిన్ కాకపోయినప్పటికీ కూడా శ్రీకృష్ణదేవరాయలు ఆయన టీడీపీ అభ్యర్థిగానే చూపుతూ పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కూడా ఈ హోర్డింగ్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా అటు పక్కన దానికి ఆనుకునే వైసీపీకి సంబంధించి ఈయన అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడో అనిల్ కుమార్ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రహదారి పొడుగునా కూడా పోటాపోటీగా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవటం, అది కూడా ఒకే ఏరియాలో రెండు ఆఫీసులు ఉండటంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితుల్లో తలెత్తేటువంటి ప్రమాదం అయితే ఉందని పోలీసులు భావిస్తున్నారు. అదేవిధంగా కూడా ఈ నర్సరావుపేటకు సంబంధించినటువంటి ప్రజలు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ ఫ్లెక్సీలకు సంబంధించి పోటాపోటీగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఈ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ పార్టీలోకి జాయిన్ కానప్పటికీ కూడా ఆయనే అభ్యర్థి అంటూ కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ప్రస్తుతం అయితే కొంత చర్చనీయాంశమైంది. అదేవిధంగా ఎవరైతే ఈ వైసీపీకి సంబంధించి కొత్తగా అభ్యర్థిగా రాబోతున్నాడో అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఫ్లెక్సీలు కూడా పక్కపక్కన ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తులు ఏర్పడే పరిస్థితి అయితే ఉంటుందని భావిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.